అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరం మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం రోజున లక్ష్మీ జయంతి మరియు హోలీ పూర్ణిమ అయితే ఉంది కదండి. ఈ లక్ష్మీ జయంతి యొక్క విశిష్టత ఏంటి, ఇంకా ఈ లక్ష్మీ అమ్మవారికి ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాండి. లక్ష్మీ అమ్మవారిని డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణిస్తాము. అయితే ప్రతి సంవత్సరం లక్ష్మీ జయంతిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటామండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మనకి ఎలాంటి లోటు కలగనీయకుండా ఆ తల్లి చూసుకుంటుందండి. సముద్ర మథనం జరిగిన రోజు పాల్గొన మాస పూర్ణిమ అని అంటారు. అంటే ఆ సముద్ర మథనం జరిగినప్పుడే ఆ లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించారని, జన్మించారని అందరు ప్రతిదీ అండి. ఈ రోజున లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటాము. ఐశ్వర్యానికి ఆదిదేవతగా ఉన్న లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటైతే ఉండదని నమ్మకం అండి. ముందుగా మనం ఈ పాల్గొన పూర్ణిమ తిథి ఎప్పుడు వచ్చిందో నేను ఎప్పుడైతే తెలియజేస్తాండి. ఈ పాల్గొన పూర్ణిమ తిథి ప్రారంభం వచ్చి మార్చి 13, 2025 సంవత్సరం ఉదయం 10:35 ప్రారంభమయ్యి మార్చి 14 12:23 ముగిస్తుందండి. ఉదయం తిథి ప్రకారం మనం మార్చి 14న లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. ఈ రోజున లక్ష్మీ జయంతిగా జరుపుకోవాలి. నేనైతే ఇక్కడ ముందుగా అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా నేను తామర ఒత్తులతో అయితే తయారు చేసుకొని వాటితో దీపం అయితే వెలిగించుకుంటున్నాను అండి. ఈ తామర ఒత్తులు ఎలా చేసుకోవాలి అంటే, మనం ఇలా ఒక్కొక్క ఒత్తి ఉంటుంది కదండి, వాటిని ఇలా రౌండ్గా అన్నట్టు చేసుకొని అలా 8 ఒత్తుల్లా చేసుకొని పాలతో అద్ది తడిపి చేసి అలా ఒక ఒత్తిగా చేసుకోవాలండి. ఇలా మనం తామర ఒత్తులు అయితే చేసుకోవాలి. నేను ఒక 6 అయితే ఇలా తామర ఒత్తులు అయితే చేసుకున్నాను అండి. మనం ఈ పూజ అనేది పూజాపీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఒక పీఠ పైన వస్త్రాన్ని పరిచి అక్కడ 3 గుప్పెల బియ్యం వేసి అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర విగ్రహం అయినా పెట్టుకొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అమ్మవారిని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి పూలతో. ఆ అమ్మవారికి సువాసన భరితంగా ఉండే పూలంటే చాలా ఇష్టమండి. మీ దగ్గర సువాసన భరితంగా ఉన్న పూలు ఉంటే అవైనా అమ్మవారిని చక్కగా అలంకరణ అయితే చేసుకోండి. ఈ రోజున ఆ లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆ అమ్మవారికి స్వాగతం పలుకుతాం. అదిగాక శుక్రవారం వచ్చింది కాబట్టి మనం గడపల్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఆ అమ్మవారి పాదాలు అయితే వేసుకొని స్వాగతం అయితే పలుకుతాం. మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మీరు ఇవేమీ చేయలేము అనుకునే వాళ్ళు సింపుల్గా మనం శుక్రవారం రోజు పూజ ఎలా చేసుకుంటామో అలా పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ లక్ష్మీ జయంతి రోజున పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మనం ముందుగా గణపతికి అయితే పూజ చేసుకోవాలి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా ఆదిదేవుడైన గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా నేను ఇక్కడైతే బెల్లాన్ని అయితే సమర్పించుకుంటున్నాను అండి. ఇంకా ఈ రోజున శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ లక్ష్మీ జయంతి అండ్ పూర్ణిమ. ఇంకా ఈ రోజున మనం క్షీరదీపాన్ని వెలిగించుకున్నాం. ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఆవిర్భవించారు కనుక ఈరోజు క్షీరదీపాన్ని వెలిగించుకున్న చాలా మంచిదండి. ఇంకా శుక్రవారం రోజు మనం ఐశ్వర్య దీపం అయితే వెలిగించుకుంటాం కండి. ఆ దీపమైనా ఈ రోజు అయితే వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడ కానీ తామరొత్తుల దీపం అయితే వెలిగించుకుంటున్నాను అండి. మీకు క్షీరదీపం ఎలా వెలిగించుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ క్షీరదీపం ఎలా వెలిగించుకోవాలనేది వీడియో అయితే ఉందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేసి ఈ దీపాన్ని అయితే వెలిగించుకోండి. ఈ రోజున చాలా మంచిది క్షీరదీపాన్ని వెలిగించుకున్నాం. నేను ఇక్కడ 6 ప్రమిదలు తీసుకొని ఈ తామర ఒత్తులు వాటిలో పెట్టుకొని నువ్వుల నూనె అనేది వేసుకొని ఈ దీపం నువ్వుల నూనెను వేసుకోవచ్చు, లేదా ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి వేసుకొని ఈ దీపం అయితే వెలిగించుకుంటున్నాను అండి. ఇంకా ఈ రోజున హోలీ పండుగ కాబట్టి హోలికా దహనం చేసిన తర్వాత కొంత బూడిదని తీసుకొని ఇంట్లో ఉంచి
ఆ బూడిదను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించాలి. లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించిన బూడిదను ఇంట్లోని భద్రంగా ఉంచాలండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుందండి. ఇంకా ఈ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం, పూజించడం శుభప్రదంగా భావిస్తాము. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపదను పొందడానికి, పేదరికం నుంచి బయట పొందేందుకు ముఖ్యమైన రోజుగా భావిస్తామండి. ఇంకా ఈ రోజున మనం మీ దగ్గర అమ్మవారికి సంబంధించిన ఏమైనా కాసు కానీ రూపు కానీ ఉంటే అమ్మవారికి కుంకుమ అర్చన అయితే చేసుకోండి. నా దగ్గర చిన్న కాసు ఉంటే నేను అమ్మవారికి కుంకుమతో అర్చన అయితే చేసుకుంటున్నాను అండి. ఈ రోజున ఓం శ్రీం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపించండి. లేదా లక్ష్మీ సహస్రనామము, శ్రీ సూక్తము ఇలాంటివన్నీ ఈ రోజున పారాయణం చేయండి. ఆ లక్ష్మీ అమ్మవారికి, ఆ లక్ష్మీ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనందరి మీద అయితే ఉంటుందండి. ఈ రోజున ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటే, నేను ఈ విధంగా ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అండి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి అయితే ఇచ్చారండి. అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా ఆ అమ్మవారు పాల సముద్రం నుండి ఆవిర్భవించారు కనుక ఆ పాల సముద్రం పాలతో మనం అమ్మవారికి ఏ పదార్థమైనా మనం నైవేద్యంగా సమర్పించాలండి. అంటే పాలతో చేసిన పరమాన్నం కానీ లేదా పాలు కానీ ఇలా ఏమన్నా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. నేను ఇక్కడ అమ్మవారికి చక్కగా అమ్మవారి సహస్రనామాలు చదువుకుంటా నేను ఇక్కడ ఏదో పూజ చేసుకున్నాండి. చివరిగా నారికేలం సమర్పించి కర్పూర హారతి అయితే ఇచ్చాను అమ్మవారికి. మీరు ఈ విధంగా కుదిరితే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి. ఈరోజు చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరు పొందాలని కోరుకుంటున్నాం. మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.